ప్రభువు నాకు హృదయంలో ఉంచినటువంటి మాటలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మన రాజు ఎలాంటి రాజు అంటే మన పక్షాన నిలిచి మన కొరకు యుద్ధము చేసి విజయాన్ని మన జీవితంలో మన యొక్క చేతుల్లో పెట్టేటువంటి రాజు మన రాజు. ఆమేన్. విజయము ఆయన పోరాడిన తర్వాత విజయాన్ని తీసుకొచ్చి మన చేతుల్లో ఆయన పెడతాడు. అలాంటి రాజు మన రాజు. ఇందాక మనము రాంబాబు గారు చదివినటువంటి వాక్య భాగంలోకి ఒకసారి వద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మరలా నేను చదువుతున్నాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ఈరోజు ఈ గాడిద పిల్ల ఏదైతే ఉందో, ఈ గాడిద పిల్లను ఆధారం చేసుకొని మన రాజు ఎలాంటి రాజు అనే విషయాలు నేను మాట్లాడతాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనే ఉన్నాడు. ఈ చిన్న గాడిద పిల్ల ఏదైతే ఉందో దానిని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి రాజు అయి ఉన్నాడు అనే విషయాలు కొన్ని మనము తెలుసుకుందాం. మనము ఇక్కడ మనం కొన్నిసార్లు ఎలా చదువుతూ ఉంటే వాక్యాన్ని న్యూస్ పేపర్ చదివినట్టుగా ఫాస్ట్గా చదివికి వెళ్ళిపోవడం వల్ల కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతుంటాయి కొన్నిసార్లు. మళ్ళీ ఎప్పుడైనా ఒక సేవకుడు వచ్చి అది చెప్తుంటే మనకు అనిపిస్తుంది నిజంగా అక్కడే ఉందా అది అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలి. చాలా స్లోగా చక్కగా అర్థమయ్యే రీతిలో చదివితే ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి గాడిద యొక్క స్పెషాలిటీ చూడండి. ఈ గాడిద పిల్ల ఎలాంటిదంటే 2వ వచనం, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. అందరూ చెప్పండి. ఫస్ట్ ఏంటి? దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు, అలాగే దానిని విప్పి తోలుకొని రండి అన్నాడు. అంటే చూడండి, అది కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది. అంత మాత్రమే కాదు, అంతవరకు ఏ మనుష్యుడు కూడా దాని మీద ఎక్కి కూర్చున్నటువంటి దాఖలాలు లేవు. మరి ఇలాంటి ఒక గాడిద పిల్లను ప్రభు అంటున్నాడు, నాకు అది కావలసి ఉన్నది, నాకు అది కావలసి ఉన్నది. ఈ గాడిద పిల్లను ఆధారం చేసుకొని 3 విషయాలు మన రాజుల గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. మొదటిగా మన రాజు ఎలాంటి రాజు? ఎలాంటి రాజు అంటే నెంబర్ 1, ద సెరీన్ కింగ్. సెరీన్ అంటే పీస్ఫుల్ అని అర్థం. పీస్ఫుల్ అంటే ఒక శాంతిని ప్రకటించేటువంటి రాజు మన రాజు. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఆ దినాల్లో రోమీయులు పరిపాలన చేస్తున్నారు. మీలో ఎంతమంది ఆగస్టు 15 రోజున ఏంటమ్మా మన ఇండియాలో? ఎవరో చెప్పాడు, బాగా చెప్తారు. ఎవడో చెప్తున్నానా? ఆ ఇండిపెండెన్స్ డే వెనకాల తెలుగులో చక్కగా స్వాతంత్రం అన్నాడు. వెరీ గుడ్. స్వాతంత్ర దినోత్సవం. మరి జనవరి 26న మాది ఊరు కదంటారా, గణతంత్ర దినోత్సవం. ఈ 2 పండుగల్లో చాలా చక్కగా మన దేశం అంతా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు ఒక స్పెషల్ ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. న్యూ ఢిల్లీలో రకరకాలైనటువంటి గుంపులు వారు వచ్చి కొన్ని పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు చూసారా టీవీలో? కొంతమంది సైనికులు అందరూ లైన్గా చక్కగా ఒకేలా నడుచుకుంటూ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కి సెల్యూట్ కొట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల ఇంకో వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళ రాష్ట్రం ఒరిస్సా వాళ్ళు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఇట్లా రకరకాల స్టేట్స్ నుంచి కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ అలా ఊరేగింపులా వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా? ఇలాంటివి మొదటి శతాబ్దంలో ఉండేవి. కానీ అవి ఎలా ఉంటాయంటే మనం ఈరోజు చూసినట్టుగా కాదు. ఫస్ట్ సెంచరీలో ఈ రోమీయులు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఏదైనా ఒక రాజు మరొక
రాజును ఓడించినప్పుడు, యూజువల్గా చూడండి, మన ఇండియన్ క్రికెట్ టీం గత సంవత్సరం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చారు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి. ఇది సాధారణమైన విషయమే. ఒక రాజు గెలిచినప్పుడు కానీ, ఒక విషయం ఏదైనా హైలైట్ అయినప్పుడు కానీ ఒక ఊరేగింపుగా తీసుకుని వెళ్తుంటారు. మన ఊరిలో ఊరేగింపులు ఎప్పుడు ఉంటాయండి మనకు తెలుసు. కొన్నిసార్లు పెళ్ళిళ్ళకు కూడా అప్పుడు దాకానేమో పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు పాస్టర్ గారు కారు అలా వెళ్ళిపోగానే ఇక్కడ డబ్బులు స్టార్ట్ అయిపోయి ఊరేగింపు ఇక్కడి నుంచి మనకి అన్ని జరిగే డీజేలు. ఈరోజు ఈ మధ్యలో ఏంటి డీజే, అన్నిటికీ డీజే. సో ఊరేగింపు మనకు బాగా తెలుసు. కానీ ఆ రోజుల్లో ఊరేగింపులు ఎలా ఉండేవి ఒకసారి చూడండి. ఎప్పుడైతే రాజు గెలిచాడో ఒక పరేడ్ లాగా రాజు వచ్చినప్పుడంట అది ఆ రాజు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా ఉండాలి. అంటే ఎంత ఘనంగా చేస్తే అంత గొప్ప రాజు ఆ యొక్క రాజు అని అర్థం. వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క పరేడ్లో పెద్ద పెద్ద జంతువులు ఉంటూ ఉండేవి. ఆ జంతువులు వచ్చి రకరకాల ప్రదర్శనలు చేస్తూ ఉండేవి. పెద్ద పెద్ద ఏనుగులు లేకపోతే రకరకాల జంతువులు తీసుకొని వచ్చి ఒక రకమైనటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉండేవారు. ప్రజలందరూ సంతోషంగా ఆ రోజుల్లో థియేటర్స్ అనేవి ఉండేవి. థియేటర్స్ అంటే మన నర్సీపట్నంలో ఉన్న థియేటర్లు కాదు. అప్పుడు ఎలా అంటే ఓపెన్ థియేటర్స్, చుట్టూ ప్రజలు కూర్చుంటే, స్టేడియంస్ ఉంటాయి చూసారు, అప్పుడు చుట్టూ ప్రజలు కూర్చుంటే మధ్యలో ప్రదర్శన జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా మధ్యలో జరుగుతూ ఉంటే వాటన్నిటిని చూసి ప్రజలందరూ ఏమంటున్నారంటే ఈ రాజు ఎంత గొప్ప రాజు, ఇవన్నీ చేశాడు. అంత మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి ఒక సాడ్ విషయం ఏంటంటే, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. అందులో ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే అప్పటికే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో, ఎవరినైతే వీళ్ళు ఇంక చంపేయాలి అనుకుంటారో, ఈ రాజు యొక్క ఆనందం కోసం రాజేమో చక్కగా పైన కూర్చుంటాడు, ప్రజలందరూ కూడా కూర్చుంటారు, ప్రదర్శన చేసే వాళ్ళు మధ్యలో ఉంటారు. ఈ ఖైదీలను తీసుకొని వచ్చి ఏం చేసేవారు తెలుసా? ఖైదీలను తీసుకొని వచ్చి మధ్యలో వదిలేసి పెద్ద పెద్ద సింహాలు, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి మృగాల దగ్గర వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళు ఫైటింగ్ చేయమనేవారు. చేయగలుగుతారండి? ఈ సింహం వచ్చి వాడిని పడి చీలుస్తుంటే వీళ్ళు చప్పట్లు కొట్టుకొని ఆనందించేవారండి. అంత క్రూరమైనటువంటి రాజులు రోమీలు. మనుషులు ఖైదీలను తీసుకొని వచ్చి సైకిళ్ళతో వాళ్ళని కట్టేసి మృగాల మధ్యలో వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళు చూస్తూ ఆనందిస్తూ ఉంటే, ఇలాంటివి జరుగుతూ ఉంటే ప్రజలందరూ ఏమనుకునేవారంటే ఈ రాజు ఎంత గొప్ప రాజు, అబ్బా ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే కత్తి పట్టుకుంటారో వాడి కత్తితోటే నశించిపోతాడు అన్నాడు. కత్తిపోటు వంటి మాటలు కనీసము నీ హృదయంలో ఒకవేళ నీ సహోదరుని మీద ఏదైనా నీకు ఉంటే, నీ సహోదరుని మీద నీకు ఏదైనా ఉంటే దానిని ముందు నువ్వు సరి చేసుకున్న తర్వాత మాత్రమే నీవు బలిపీఠం మీదకు రావాలి అన్నాడు ఈ రాజు. పగలు వద్దు, ప్రతీకారాలు వద్దు అన్నాడు ఈ రాజు. గుర్రాల మీద రాలేదు ఈ రాజు. ఒక శాంతిని ప్రకటించడానికి, ప్రజల మధ్యలో నిజమైన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈ రాజు 2000 సంవత్సరాల క్రితము ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఈ రోమీలు ఏలుబడి చేసినటువంటి ఈ పరిస్థితుల మధ్యలో ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు ఇచ్చిచున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. ఈ లోకంలో ఒకవేళ శాంతి ఉందని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను లోకం ఇచ్చేటువంటి శాంతిని నేను మీకు ఇవ్వట్లేదు. నో వెపన్, నో ఆర్మీ, నో మైట్, ఇవన్నీ లేవు. వెపన్ అంటే ఆయుధాలు లేవు, ఆయనకి ఆర్మీ లేదు, ఆయన చేతిలో యుద్ధోపకరణాలు లేవు, ఆయన ఏమీ లేకుండా ఒక చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి హడావుడి లేకుండా, చూడండి యుద్ధం జరిగినప్పుడు పెద్ద పెద్ద సౌండ్స్ వినపడతాయి, కానీ అక్కడ ఏం వినపడతాయి? పాటలు వినపడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మట్టలు పట్టుకొని వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటూ సాఫ్ట్ గా వస్తుంటే, ఈ రాజు ఎక్కడ కూర్చొని వస్తున్నాడు? గుర్రం మీద కూర్చొని హడావుడిగా రాలేదు. ఒక గాడిద మీద కూర్చొని శాంతియుతంగా ఈ లోకానికి నేను శాంతిని ఇవ్వడానికి వస్తున్నాను అని తెలియజేయడానికి
ఈ రాజు ఈ యొక్క మార్గాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అందుకే ఈయన శాంతినిచ్చేటువంటి రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చూడండి, మనిషికి శాంతి లోపించింది. ఎలా అంటారా? రెండు విషయాలు. మొదటిది, దేవునికి మనిషికి శాంతి అనేది, సమాధానం అనేది కోల్పోయింది. ఎలా? పాపం చేసినప్పుడు, మనిషి దేవునికి వేరైనప్పుడు, మనిషి పాపాన్ని కోరుకున్నప్పుడు, మొదటి ఆదాము పాపం చేసినప్పుడు నిజమైన ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కోల్పోవడం అనేది జరిగింది. రెండవదిగా, మనిషి లోపల అంతర్గతంగా లోపల చూడండి, ప్రతి మనిషి కూడా ఎన్నో కష్టాలను, ప్రతిరోజు పోరాటమే మన జీవితము. లోపల ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉదయం లేవగానే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ప్రతిరోజు కూడా ఒక పోరాటమే మన జీవితంలో. అంటే మనిషి లోపల ఎన్నో బాధలు. మీరు లేస్తారు, బయటికి నవ్వుతారు ప్రతి ఒక్కరు, కానీ మనసులో ఎన్ని బాధలు ఉంటాయి? బయటికి అన్ని చెప్పుకోలేము కదా. ప్రతిరోజు ఒక పోరాటమే. నిజమైన శాంతి డబ్బులు రాదు. ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ కూడా నిజమైన శాంతి చాలా మందికి ఈ రోజు ఉండదు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఈ రాజు ఈ రెండు విషయాలను సరి చేయడానికి ఆయన వచ్చాడు. నెంబర్ 1 మనం చూస్తాం. ఒకసారి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. దేవుడు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. చదవండి 6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుద్ధ కాలములో యందు ఇయ్యబడును. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. చూడండి, మనిషికి దేవునికి సమాధానము అనేది క్రియేట్ చేయడానికి కోల్పోయినటువంటి సన్నిధి. చూడండి, ఏదెనులో పాపము చేసినప్పుడు ఆదాము హవ్వలు దేవుని యొక్క సన్నిధిని నిజమే అప్పటి వరకు వారు ఎంతో సంతోషంగా దేవునితో ఒక సాన్నిహిత్యముతో ఒక సమాధానం కలిగి ఉంటూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, వారి జీవితంలో పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ దేవునితో ఉన్నటువంటి సమాధానము దూరం అయిపోయింది. మనిషికి ప్రైస్ లార్డ్. కొంత తగ్గించినాను, ట్రిపుల్ బెంచ్ కొంచెం. మనిషి ఎప్పుడైతే పాపం చేస్తాడో, పాపం చేసినప్పుడు ఒక ఎడబాటు అనేది వచ్చేసింది. దేవునితో మనిషికి సమాధాన స్థితి అనేది లేదు, శాంతి అనేది లేకుండా పోయింది మనిషి యొక్క జీవితంలో. అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే, దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. మధ్యవర్తి లేకపోతే, ఒక బ్రిడ్జ్ అనేది లేకపోతే, బ్రిడ్జ్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది బంధువులకి కదండి. ఎన్ని సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. మరి ఏదో విన్నాను ఒక శుభవార్త, అది జరగాలని వేసారంట. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు బ్రిడ్జ్ అంటే బాగా కనెక్ట్ అవుతుంది. వర్షం పడితే మీరు ఏం చేసేవారు? మధ్యలో బ్రిడ్జ్ ఉంటే చక్కగా 5 నిమిషాలు 2 నిమిషాలు బండి ఉంటే చక్కగా 2 నిమిషాల్లో బ్రిడ్జ్ మీద వెళ్ళిపోవచ్చు. బ్రిడ్జ్ లేకపోతే ఎంత ఎడబాటు, అటు నుంచి రావాలంటే ఎంత కష్టమో. యేసు ప్రభు చేసింది అదే. దేవుడికి మనిషికి అంత గ్యాప్ వచ్చేస్తే మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానాన్ని కలుగ చేయడానికి, శాంతిని అనుగ్రహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన ఆ రోజు ఆ గాడిద మీద వస్తుంటే అర్థమేంటి తెలుసా? మరొక మాట చెప్తాను. ఆ మొదటి శతాబ్దంలోనంట ఒక రాజు గుర్రం మీద వస్తే నేను యుద్ధానికి వస్తున్నాను అని అర్థమంట. అదే రాజు ఒక గాడిద ఎక్కి వస్తే నేను శాంతి కొరకు వస్తున్నాను, యుద్ధానికి రావట్లేదు అని అర్థమంట. ఈ రాజు ఏం చేస్తున్నాడు?
నేను ఈ రకరకాల యుద్ధాలు చేయడానికి నేను రాలేదు. ఏదో నా రాజ్యాన్ని ఈ లోకపరంగా స్థాపించడానికి నేను రాలేదు. అందుకే ఆయన అంటాడు, పిలాతుతో నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నాది ఇక్కడ ఈ లోకపరమైనటువంటి రాజ్యం కాదు, నా రాజ్యము నాది వేరు. భక్తుడైన యోహాను అంటే బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రకటిస్తున్నప్పుడు ఏమని ప్రకటిస్తాడు? పరలోక రాజ్యము వచ్చుచున్నది, సమీపిస్తున్నది, మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి అని ప్రకటించాడు. ఎందుకంటే పరలోక రాజ్యం ఎలా వచ్చేసింది తెలుసా? యేసు ప్రభువు అనే ఒక శరీరాన్ని ధరించుకున్న దేవుని ద్వారా దేవుని యొక్క రాజ్యము ఈ భూలోకం మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు, పరలోక రాజ్యం సమీపిస్తున్నది. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకంలో అడుగు పెట్టాడో అదే సమయంలో దేవుని రాజ్యం ప్రారంభించబడింది. ఈరోజు మనమందరము దేవుని రాజ్య పరిపాలనలోనే ఉన్నాము, కానీ అది సంపూర్తిగా కాదు. అది ఎప్పుడు సంపూర్తి చేయబడుతుంది? మరలా యేసు ప్రభు రెండోసారి తిరిగి వచ్చినప్పుడు దేవుని రాజ్యము పరిపూర్ణంగా స్థాపించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఐ బ్రింగ్ పీస్ అని ప్రభు ఎందుకన్నాడంటే, నేను శాంతిని తీసుకొని వస్తున్నాను. మొదటిగా టు రికన్సైల్ గాడ్ అండ్ మ్యాన్, దేవుని మనిషిని సమాధానపరచడానికి. రెండవదిగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం మనందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. వెరవనీయకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ప్రభు ఎలాంటి శాంతి ఇస్తున్నాడంటే, లోకము ఇచ్చేటువంటి శాంతి కాదు, మన ప్రభు ఇచ్చేటువంటి శాంతి దీనికి వ్యత్యాసంగా ఉంటుంది. మన ప్రభు ఇచ్చేటువంటి శాంతి ఎలా ఉంటుంది తెలుసా? నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఒకే రకమైన శాంతిని నువ్వు అనుభవిస్తావు. ఈ లోకం ఇచ్చే శాంతి ఎలా ఉంటుంది తెలుసా? ఒకవేళ నీ దగ్గర డబ్బులుంటే ఏదో కొద్దిగా సంతోషమో సమాధానం నీకు ఉంటుందేమో కొద్దిసేపు, కానీ ప్రభువు నీతో ఉంటే, ప్రభువు ఇచ్చే శాంతి నీ హృదయంలో ఉంటే ఎప్పుడు సంతోషమే, ఆనందమే. ఎలా అయిపోతాం తెలుసా? మనము ప్రభు ఇచ్చే శాంతి మనము కలిగి ఉంటే ఎలా అయిపోతాం తెలుసా? ఒక భక్తుడైన పౌలులాగా మనం అయిపోతాం. పౌలు ఏమంటాడు? నేను సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, దీన స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా దేవుని నన్ను బలపరిచిన దేవుని అందు నేను సమస్తమును చేయగలను. అది నిజమైన శాంతిని ఆయన దేవుడు ఆయన తన హృదయంలో పొందుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయనకంట దీన స్థితిలో ఉండడం తెలుసు. దీన స్థితిలో ఉన్నా, చెరసాలలో ఉన్నా సంతోషంగా ఉన్నాడు పౌలు. ఆయనకి సంపన్న స్థితిలో ఉండడం కూడా తెలుసు. అప్పుడు కూడా ఆయన సంతోషంగానే ఉన్నాడు. ఎందుకంటే సీక్రెట్ ఏంటంటే, ఆయన హృదయంలో ఈ శాంతిని స్థాపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తన హృదయంలో చోటునిచ్చాడు. కాబట్టి ఈరోజు నీ హృదయంలో నీవు ప్రభువుకు చోటిస్తే ఈ శాంతిని అనుగ్రహించడానికి వచ్చినటువంటి రాజు నిజమైన శాంతిని, సమాధానాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్రభువుకు చోటిచ్చేవాని హృదయంలో ప్రభు అన్నాడు, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము వింటే తలుపు తీస్తే నేను వచ్చి కలిసి భోజనం చేస్తాను, సహవాసము చేస్తాను అంటున్నాడు ప్రభు. మన ప్రభు ఎలాంటి వాడు అంటే, తలుపులు బద్దలు కొట్టుకొని బలవంతంగా రాడండి. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు, అందరికీ ఒకే పిలుపునిస్తాడు, అందరినీ రమ్మని పిలుస్తాడు. ఎవరైతే వస్తారో వారిని ఏ మాత్రము త్రోసివేసేవాడు కాదు మన ప్రభువు. దేవునికి స్తోత్రం. నేనెవ్వరిని త్రోసివేనన్నాడు ప్రభు. ఎవరైతే వస్తారో, తనకు ఎందరైతే నిజముగా మొర పెడతారో వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అనే వాక్యం మనం చూస్తాం దేవుని వాక్యంలో. నువ్వు నిజంగా మొర పెడితే, ప్రభువు పిలిచినప్పుడు నువ్వు ఆ స్వరాన్ని విని తలుపు తీస్తే నిజమైన శాంతి, నిజమైన సమాధానము నీ జీవిత కాలం అంతా నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఈ రాజు శాంతినిచ్చేటువంటి రాజు.
శాంతినిచ్చేటువంటి రాజు. రెండవదిగా హీఈస్ ద సర్వెంట్ కింగ్. అందరూ చెప్పండి ఇంగ్లీష్లో, సర్వెంట్ కింగ్. సర్వెంట్ అంటే మీ అందరికి తెలుసు, మీ అందరికి ఇంగ్లీష్ వచ్చి మీరు రాదని చెప్పకండి నాకు. సర్వెంట్ అంటే మీకు తెలీదా? చెప్పండి, సర్వెంట్ అంటే ఏంటి? సేవకుడు. సర్వెంట్ అంటే మీ అందరికి తెలుసు, సేవకుడు. మైక్ ఆపుతున్నాను ఆ విషయం చెప్పడానికి. ఉంటుంది. ఇప్పుడు లిటరేచర్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. లిటరేచర్లో మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను, కంగారు పడద్దు. ఆక్సిమోరాన్ అంటారు. దాని అర్థం ఏంటంటే రెండు వ్యత్యాసమైనటువంటి పదాలను జోడించడం. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమవుతుంది. అలోన్ టుగెదర్ అంటే అర్థం ఏంటి? అలోన్ అంటే ఏంటి? ఒంటరిగా ఉండడం. టుగెదర్ అంటే కలిసి ఉండడం. ఆ రెండింటిని కలిపి ఒక పదాన్ని చేయగలమా? అలోన్ టుగెదర్ చేయలేము. రెండోది మీకు చెప్తాను, హాట్ ఐస్. ఐస్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. నేనేమన్నాను? హాట్ ఐస్ అన్నాను. హాట్ ఐస్ ఉంటుంది ఎక్కడన్నా? ఉండదు. ఏంటి? లైట్ డార్క్ అంటాడు జాషువా, కొత్తది క్రియేట్ చేశాడు, బాగానే ఉంది, రైట్. ఇంకోటి సాడ్ స్మైల్ ఉంటుంది ఎక్కడన్నా? అయితే బాధ ఉంటుంది, లేకపోతే నవ్వు ఉంటుంది. సాడ్ స్మైల్ అనేది ఉండదు. ఇవి ఎలాగో సర్వెంట్ కింగ్ అనేది కూడా సాధ్యం కాదు. ఒక సర్వెంట్ కింగ్ ఎలా అవుతాడు? ఒక కింగ్ సర్వెంట్ ఎలా అవుతాడు? ఒక రాజు సేవకుడు అవుతాడా? అవడు. మనం ఈ లోకంలో చూస్తున్న రాజులు మీరు అప్పటి నుంచి చూడండి, పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు ఏ రాజైనా ఒక సేవకుడిలాగా ఆయన ఉన్నాడా? ఉండలేడు, ఉండడు కూడా. ఒక రాజు ఎప్పుడు గొప్పలవుతారంటే మనుషుల దృష్టిలో ఆ రాజు చుట్టూ ఎప్పుడు ఒక 100 మంది ఉంటే ఆ రాజు గొప్ప రాజు. ఈ రాజు యొక్క చెప్పులు వేసేవాడు ఒకడైతే, వాచ్ పెట్టేవాడు ఒకడైతే, డ్రెస్ వేసేవాడు ఒకడైతే, ఆ డ్రెస్ని డిజైన్ చేసేవాడు ఒకడు ఉండాలి. వాడు గొప్ప రాజు. కానీ ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక హాట్ ఐస్ అనేది ఎలా సాధ్యం కాదో, సర్వెంట్ కింగ్ అనేది కూడా సాధ్యం కాదు. ఒక సర్వెంట్ ఎప్పటికీ రాజు అవ్వలేడు, ఒక రాజు ఎప్పటికీ సర్వెంట్ అవ్వలేడు. కానీ నా ప్రభు రెండింటినీ కలిపి చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడే ఒక రాజుగా, ఒక రాజే ఒక సేవకునిగా మన ప్రభులో చూస్తాం. ఆయన ఒక సేవకునిగా ఏం చేశాడు తెలుసా? ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో శిష్యులందరూ అంటే వచ్చి ఏం చేశాడు? చెప్పండి. ఒక టవల్ తీసుకొని వచ్చి, నీళ్లు తీసుకొని వచ్చి వరుసగా అందరి పాదాలు ఏం చేశాడు? ఇది ఎక్కడ సాధ్యమండి? అసలు ఇది ఎక్కడ విందండి? అసలు ఒక నాయకుడు తన కింద ఉన్న వాళ్ళ పాదాలు కడుగుతాడా? మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను. అందరు ఎక్కడ ఉన్నారండి? అంటే ఇక్కడ బయటకంటే ఇది అంత ఎక్కడ ఉంది కదా. ఒకసారి స్తోత్రాలు చెల్లించండి అందరూ. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనడానికి రాలేదు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ఎలాంటి పరిచర్య చేశాడు? శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నవాడై రిక్తునిగా చేసుకుని సమస్తాన్ని విడిచి, ఆయన స్థానం ఏంటండి అసలు సృష్టిలో? ఈ రాజు యొక్క స్థానం ఏంటి? గొప్ప దేవునిగా కీర్తించబడే ఆ స్థానము, నిత్యము దూతలతో కొనియాడబడే స్థానము, నిత్యము ఆరాధించబడే స్థానము, సింహాసనం, ఇవన్నీ విడిచిపెట్టి ఏం చేశాడు? రిక్తునిగా చేసుకుని తగ్గించుకొని తన శిష్యుల పాదాలు కడిగి. నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఈ చిన్న గాడిదలో నుంచి నేను 3 విషయాలు చెప్తానని. గాడిద మొదటిగా అది ఒక సమాధానానికి, శాంతికి చిహ్నంగా మనకు కనబడితే, ఈ 2వ పాయింట్లో మనం చూస్తాము ఈ గాడిద కూడా ఏం చేసేది? ఆ రోజుల్లో ఒక పని చేసేటువంటి, భారాన్ని మోసేటువంటి
ఒక జంతువుగా మనం చూస్తాం ఈ యొక్క గాడిదను. అంటే ఒక వ్యక్తికి